భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా పున్నూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పున్నూరు, నిడుబ్రోలు, జై భీమ్ సమూహం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా కన్వీనర్ అక్కిదాసు జాషువా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత పున్నూరు జై భీమ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే మరి దాంట్లో కూలంకషంగా మరి ఆయన అమలుపరిచినటువంటి విధానాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మేలు జరిగే కార్యక్రమాల్ని, స్త్రీలకు మేలు జరిగే కార్యక్రమాల్ని ఆయన పొందుపరిచారంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే మరి ఏ ఒక్క ప్రభుత్వం కూడా మరి రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తున్నటువంటి విధానాన్ని అయితే మనం చూడటం లేదు. ముఖ్యంగా మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రం న్యాయం జరగట్లేదని చెప్పి బహిరంగంగా చెప్పడంలో సందేహం లేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి భక్తుగూడ ఆస్తుల్ని మరి నిర్వీర్యం చేసే విధానంగా వాటిని స్వాధీనం చేసుకొని మరి వాటి లాభాలను మరి వారి యొక్క మరి పేద బడుగు బలహీన వర్గాలకి పంచే విధంగా లేకుండా మరి ప్రభుత్వమే స్వాధీనం చేసుకునే విధంగా చేసిన బిల్లును మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖండిస్తూ ఉంది. అలాగే కొల్లూరు పట్టణానికి సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేమంతా కూడా మరి దీన్ని ఖండిస్తూ ఉన్నామని చెప్పి మరి ఆ వక్తగోట ఆస్తులన్నీ కూడా మరి ముస్లిం సోదరుల యొక్క అధీనంలో ఉండాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలాగా చట్టాలను తయారు చేయాలని చెప్పి మరి ఏదైతే రాజ్యాంగంలో మరి వారు బిల్లుని ఆమోదించారో మరి దాన్ని క్యాన్సిల్ చేసి మరి ఆస్తులన్నింటినీ కూడా మరి ఆయన కంటకు నీళ్లు పెట్టుకొని ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఒక పక్క స్వతంత్రం వరకు